ఆశ కలిగిన ప్రాంతాల్లో కూడా చెప్పండి, కొంతమంది నిరాశావాదాన్ని ప్రేమిస్తారు. వాళ్ళ చుట్టూ ఎన్నో ఆశలు ఉంటాయి బ్రతకడానికి, కానీ అవన్నీ ప్రక్కన పెట్టి ఏదో ఒక విషయానికి తమ జీవితాన్ని ముడిపెట్టేసి ఇంకా బ్రతకడానికి అవకాశం లేదన్నట్టుగా జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. నా జీవితంలో ప్రభువు మనకు నియమించిన కడ ఊపిరి వరకు ఎవరి కోసం బ్రతకాలి? మనం దేవుని కోసం. అంటిల్ యు లాస్ట్ బ్రెత్, నీ చివరి ఊపిరంటూ వదిలేస్తే అది దేవుని అనుమతితోనే, దేవుని చిత్త ప్రకారమే అయి ఉండాలి. కానీ ఏ ఒక్కరూ కూడా మీ జీవితాలని బలవంతంగా ముగించుకోవడానికి దేవుడు అవకాశం లేదు. పౌలు మహాశయుడు అన్నాడు, నా మరణం ద్వారా కూడా దేవునికి ఏం రావాలా? ఘనత రావాలి. నా మరణం ద్వారా కూడా దేవుడు ఘనపరచబడాలి అనే మాట పౌలు గారు వాడడంలో అన్న ఉద్దేశం ఏంటో తెలుసా? కడ ఊపిరి వరకు ప్రభు కోసం బ్రతకాలి. ఎన్ని భయంకర ఉప్పెనలు నీ జీవితంలోకి వచ్చినా, ఎన్ని ప్రతికూలత నీ జీవితంలోకి వచ్చినా, స్టిల్ యూ హ్యావ్ ఎ హోప్ ఆన్ గాడ్. దేవుని పట్ల నీకు ఒక హోప్ ఉంది, ఒక హోప్ ఉంది.